ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఆ దినము అపోస్తులైన పౌలు చేత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఈ వాగ్దానం ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తులైన పౌలు జీవితంలో మనం చూస్తే ఎన్నో భయంకరమైన శ్రమలు వచ్చాయండి. కష్టాలు, ఇబ్బందులు, బాధలు వచ్చినాయి. అలాంటి సమస్యల్లో నిజంగా పౌలును దేవుడు ఎంతగా బలపరిచాడు, ఎంతగా అద్భుతంగా దేవుడు బలపరిచాడు. అద్భుతంగా వారిని బలపరచడమే కాదండి, నిజంగా దేవుని యందు విశ్వాసము, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి తన దేవుడు ఎంత గొప్పగా బలపరిచాడు. వారిని కాదు, ఈరోజు వాగ్దానం వింటున్న మన జీవితంలో దేవుడు అంటున్నాడు, మననే బలపరిచేవాడు. చాలాసార్లు నీ జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు చాలా సతమతమవుతూ, ఈరోజు కూడా దేవుడు నిన్ను చూస్తూ ఒక మాట చెప్తున్నాడు. చాలా ఒక ప్రమాదంలో ఉన్నట్లుగా, భయంకరమైన బాధలో ఉన్నట్లుగా, సమస్యల్లో ఉన్నట్లుగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నాకు ఈ టైంలో ఎవరైనా తోడుంటే బాగుండేది. కొన్నిసార్లు నీవు మనుషుల్ని ఆధారం చేసుకొని నిరాశ కూడా కలిగిన పరిస్థితులు వస్తున్నాయి. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానంతో సూటిగా నీతో మాట్లాడేది ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటున్నాను. ఆమేన్. నీతోనే చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటున్నాను, నీకు ఏ హాని ఎవరినూ కలగచేయరు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏ హాని రాదు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డ యేసు ప్రభువుని రక్షకుడిగా తను అంగీకరించింది. ఎలా తన హృదయంలో బలమైన నమ్మకం అంటే, యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తము, సర్వలోక పాపాల నిమిత్తము ఎందుకు యేసయ్య సిలువ మోశాడు, సిలువలో ఎందుకు ఆయన వేలాడాడు అనే విషయాన్ని ఆమె చాలా లోతుగా అర్థం చేసుకుంది. దేవుడు తన హృదయాన్ని తెరిచింది. ఈ మాట తనకు అర్థమయ్యి తన జీవితంలో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా తను అంగీకరించిందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని అంగీకరించిన తను, విశ్వాసం ఉంచిన తను నడుస్తూ ఉంది. ఇలా ఆత్మీయ జీవితంలో నడుస్తూ ఉంటే తన కొద్దిమంది స్నేహితురాళ్ళు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభు అన్న వాళ్ళకి అంతగా ఇష్టం లేదు. యేసు ప్రభు అంటే ఇష్టమే కాదండి, ఆఖరికి ఆ స్నేహితురాలని ఏదో ఒక విధంగా సమస్యలు పాలు చేయాలి, అడ్డంకులు పెట్టాలని చెప్పి ఎన్నో సమస్యలకి, అడ్డంకులకి గురి చేశారు. కొన్నిసార్లు మీరు గమనించండి, నీవు కూడా మనుషుల ద్వారా కూడా కొన్ని అడ్డంకులు నీకు వస్తూ ఉండొచ్చు. లేకపోతే అపవాది స్వయంగా నీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నీ ప్రయాణంలో కావచ్చు, నీ ప్రయత్నాల్లో కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటన్నిటిలో నీకు కూడా కొన్ని అడ్డంకులు రావచ్చు. కానీ ఆమె విషయంలో ఆమె అయితే నమ్మిన ప్రభువుని విశ్వసించి భక్తిని చేస్తూ కొనసాగుతూ ఉందండి. కొనసాగుతున్న తన జీవితంలో కొన్నిసార్లు ఆమెకి మనుషులు అడ్డంకులు, సాతాను అడ్డంకులు అనేక కలుగుతున్నా దేవుడు ఆ బిడ్డకు తోడయ్యుండి ప్రతి ఆటంకాన్ని తొలగించాడు, అడ్డంకును తొలగించాడు, ప్రతి శ్రమను తొలగించాడు. తను ప్రతిసారి తన సమస్య ఏంటి, తనకు ఎలా విడుదల కలుపుకున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు దీనివల్ల ఏ హాని కలగలేదు అనే విషయాన్ని ఆమె తెలుసుకోగలిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని రోజులకి తన స్నేహితురాళ్ళు కూడా ఆ సత్యాన్ని గ్రహించి, యేసు ప్రభు వారు తోడుగా ఉంటే మనకెంత ఏ హాని కూడా జరగదు. అవును కదా? ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సూటిగా నీతో ఏం చెప్తున్నాడంటే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడే గొప్ప అమూల్యమైన విషయం ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
దేవుడే తోడుగా ఉంటే ఇక నీకు ఏ హాని కలగదు, నీకెవ్వరూ విరోధంగా నిలబడలేరు. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు. ఈనాడు ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో, క్లెయిమ్ చేసుకున్నారో నాయన, ఎంతమంది విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, వారందరి జీవితంలో ప్రభువా మీరు తోడుగా ఉండి సాతాను నుంచి, మనుషుల నుంచి సమస్యలుగా, రోగాలుగా, వ్యాధులుగా, ఇబ్బందులుగా, శోధనలుగా ఏవేవైతే నీ బిడ్డలు అవన్నీ యేసు ప్రభు నామములో తొలగిపోనుగాక. నీ బిడ్డల్ని ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ బిడ్డల ద్వారా పొందుకోండి. ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న దంపతులకు నాయన సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాన్ని నూతనపరచండి. ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డకు దయని కిరీటాన్నిచ్చి వారిని ఆశీర్వదించండి. నాయన ఈ ప్రార్థనలు పరలోకం చేర్చుకుని ప్రతిఫలం దయచేసిందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.